ఒంగోలు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా టి వెంకటకృష్ణయ్య నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన నేపథ్యంలో పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నందు సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న వెంకటకృష్ణయ్యను రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ గా నియమించింది. ఈ మేరకు నేడు బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సహకారంతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. నగర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి అన్నారు. మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజా సమస్యలపై దృష్టి సాధిస్తానంటూ తెలియజేశారు. కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించి సంతృప్తి చెందేలా సేవలు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, మెడికల్ అధికారి డాక్టర్ వైష్ణవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఓకే ఓకేమ్మా. ఏంటమ్మా చేస్తారా? మేడం మేడం సార్ మా సార్ అనిల్ అన్న కుండి పక్కన నాన్న సార్, కుండి పక్కన ఏంది నేను ఏం గేట్ ఇటుక ఎవరికి అడగట్లేదు. లెటర్ మీద పెట్టించు. లెటర్ చూసారు సిఆర్ సార్ కొంచెం సగం సీ వస్తుంది. చెప్పురా, నేను నడుస్తుంది కదా మళ్ళీ నేను చెప్తే పెద్ద అడుగు బాగుంటుంది సార్. అలా సార్ పెట్టారు సార్. సార్ 1 సెకండ్ సార్. సార్ ఇది సార్ 1 సెకండ్. సార్ 1 సెకండ్ F2 సార్. సార్ ఓకే సార్ అలా అన్న వస్తారు. రెడీ గారు ఓకే సార్ ఓకే
అందరికీ నమస్కారం. నేను గౌరవ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈరోజు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సెక్రటరీగా పనిచేస్తూ వెంకటకృష్ణయ్య నా పేరు. వివిధ ప్రాంతాల్లో కమిషనర్గా పనిచేశాను. ఈరోజు ఇక్కడ కమిషనర్ కార్పొరేషన్ ఒంగోలులో జాయిన్ అయ్యాను. మా సిబ్బంది అట్లాగే గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు కానీ అట్లాగే గౌరవ స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఇతర అందరు పెద్దలందరి సహకారంతో అట్లాగే మా సిబ్బంది అందరి సహకారంతో మీడియా మిత్రులు కానీ అట్లాగే అందరు సూచనలు తీసుకొని మన ఏదైతే నగరాభివృద్ధికి అందరి సూచనలు పరిగణలోకి తీసుకొని అభివృద్ధిలో అందరం కూడా టీం వర్క్ చేసేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పని తెలియజేస్తున్నా. అట్లాగే ప్రతి సమస్యను కూడా కూలంకుషంగా పరిశీలించి ఏదైతే ప్రతి వార్డ్ వైజ్ కూడా ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఒక ప్రియారిటీ తీసుకొని ఆ ప్రియారిటీ ప్రకారం అన్ని మంచినీటి సరఫరా కానీ శానిటేషన్ కానీ అట్లాగే పబ్లిక్ గ్రీవెన్సెస్ కానీ వీటన్నిటిలో కూడా ముందుకెళ్దామని చెప్పి మీ అందరి సహకారంతో కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.